ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. ఈవెన్ టు యువర్ ఓల్డ్ ఏజ్ అండ్ గ్రే హెయిర్ I am he who will sustain you. ఐజయా చాప్టర్ 46 వర్స్ 4. ఈ రోజుకు గాను దయగల దేవుడు, కృపగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవం కలిగిన దేవుడు, సజీవుడుగా ఉన్న దేవుడు, సర్వలోక సృష్టికర్త అయిన మన తండ్రి జ్ఞాపకం చేస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. ఆయన మనల్ని ముసలి వయస్సులో కూడా విడిచిపెట్టక కాపాడుతాను, నిన్ను ఎత్తుకొని నడిపిస్తాను, నేను నీకు ఉన్నాను అని ఆయన భరోసా ఇస్తున్నాడండి. ఈ రోజున నిన్ను చూసుకునేవారు లేరని, నిన్ను ఆదరించేవారు లేరని, నిన్ను కనీసం తిన్నావా, ఎలా ఉన్నావని బాగోగులు అడిగేవారు లేరని కృంగిపోతున్నావేమో. నీకు దేవుడున్నాడు అని గుర్తుపెట్టుకో. ఎవరున్నా లేకపోయినా దేవాతి దేవుడు నీకున్నాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఈ రోజున అనేక మంది పిల్లలైనా, తల్లిదండ్రులైనా, భర్త అయినా, భార్య అయినా వదిలివేసి వెళ్ళిపోయిన స్థితిలో ఉన్నారు. వారికి ఎవరి అండ లేదు అని అనుకుంటున్నారు. ఈ లోక సృష్టికర్త అయిన దేవుని అండ ఉండగా దేని గురించి కూడా వారు భయపడవలసిన అవసరమో లేదు. దేవుడు ఈరోజు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు, ముదిమి వచ్చు వరకు మనల్ని ఎత్తుకొనువాడు ఆయనే అని. తల వెంట్రుకలు నెరయు వరకు ఆయన ఆధీనములోనే మనముంటాము అని. మనము యవ్వనములో ఉన్నప్పుడు ఎవరికైనా నచ్చుతాం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని ఎత్తుకుంటారు. కానీ పెద్దయిన తర్వాత చాలామంది చేత అసహింపబడతాం కదండి. ఎవరు మనల్ని పెద్దగా పట్టించుకోరు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన ఇంటికి ఎవరొచ్చినా ఎత్తుకొని ముద్దాడుతుంటారు. ఇంకా మన తల్లిదండ్రులైతే చెప్పాల్సిన అవసరం లేదు, ఎంతో ముద్దుగా చూసుకుంటారు. మనకంటే అందంగా ముద్దుగా ఎవరు లేరు ఈ లోకంలో అని మురిసిపోతుంటారు. పెరిగే కొద్దీ ఆ ప్రేమ కనబడుతుందా? అదే విధంగా మనల్ని వారు చూసుకుంటారా అంటే కొందరిలో మార్పు రావచ్చు, అంత ప్రేమ ఉండకపోవచ్చు. ఇక యవ్వనంలో ఉన్నప్పుడైతే చెప్పనవసరం లేదు, ఎన్నో ప్రపోజల్స్, ప్రేమిస్తున్నామని వెంట పడుతుంటారు, బాగున్నావంటారు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే యవ్వనంలో ఉండేసరికి అట్రాక్టివ్గా ఉంటారు, నచ్చుతారు, అందరికీ నచ్చుతారు. పెళ్ళయ్యాక భర్తనో భార్యనో కొన్ని రోజులు ప్రేమగానే చూసుకుంటారు. తర్వాత పిల్లలు కూడా తల్లిదండ్రులను ఒక ఏజ్ వరకు, లేదా వారికి పెళ్లి కానంత వరకు, వారు భారం కానంత వరకు సరిగ్గానే చూసుకుంటారు. తరువాత పెద్ద ఏ వయసు మీద పడ్డాక, తెల్ల జుట్టు వచ్చాక, మనం నడవలేని, కూర్చోలేని స్థితిలో ఉన్నప్పుడు దాదాపు మనమంటే అందరికీ అసహ్యమే అవుతుంది. భారంగా ఫీల్ అవుతారు. ఎందుకు ఇంకా బ్రతికి ఏం చేస్తాం అన్నట్లు చూస్తారు. నేను అందరిని గురించి చెప్పడం లేదు, కానీ 100కి 90% మంది ఇలానే ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనల్ని ముదిమి వచ్చు వరకు కూడా వదిలిపెట్టలేదు అని. అప్పుడు కూడా ఆయన ఎత్తుకుంటాడు అని. వెంట్రుకలు నెరయు వరకు కూడా ఆయన ఎత్తుకుంటాడు అని. ఇప్పుడంటే చిన్న చిన్న పిల్లలకి కూడా వెంట్రుకలు నెరుస్తున్నాయి. కానీ ఆ రోజుల్లో 80 సంవత్సరాలు వచ్చిన తలలో అక్కడక్కడ మాత్రమే మన పెద్దవారికి వెంట్రుకలు నెరిసేవి. ఇందులో దేవుని ఉద్దేశం ఏంటండి అంటే, మనము ఎంత ఓల్డ్ అయిపోయినా, ఎంత వయస్సు ముదిరిపోయినా మొదట ఎలా అయితే చూశాడో అలానే చూస్తాడండి. మనము దేవునికి బోరు కొట్టము, మన పైన దేవునికి విరక్తి రాదు, మనము దేవునికి అందవిహీనంగా కనబడము. మనము చిన్నప్పుడు ఎలా ఉన్నామో అలానే దేవుడు మనల్ని ముద్దు చేస్తాడు. అందుకొరకే ఎత్తుకొనును అనే మాట వాడడం జరిగింది. చిన్నపిల్లల్ని కదండి ఎత్తుకునేది, వారు ముద్దుగా ఉంటారనే కదా వారిని ముద్దు చేసేది. దేవునికి మనం ఎప్పుడు అలానే ఉంటాం. ఎందుకంటే ఆయన వాక్యం ద్వారా సుస్పష్టంగా సెలవిస్తున్నాడు, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొనువాడనో నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించువాడనో నేనే అని. ఆయన మనల్ని నిర్మించాడు గనుక ఆయన మనల్ని బాధ్యతగా ఫీల్ అవుతున్నాడు. ఈ రోజున మన కన్నబిడ్డలు మనం ముసలి వాళ్ళమయ్యామని వారు విడిచిపెట్టినా, మనము అందంగా లేమని, ఆకర్షణీయంగా లేమని
భర్తో భార్యో వదిలివేసినా, తల్లిదండ్రులు మార్గము తప్పిపోయి బాధ్యతను వదిలివేసి బిడ్డలను పట్టించుకోకపోయినా దేవుడు మాత్రం వదిలివేయడండి. నీకు దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. నీవు వృద్ధాప్యం వరకు వచ్చే వరకు నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడతాడు. కాబట్టి భయపడకు. ఎవరున్నారు, ఎవరు చూస్తారు, నా భవిష్యత్ ఏంటి, ఎలా బ్రతకాలి, పిల్లలు కూడా పట్టించుకోవడం లేదు అని దిగులు పడకు. నీ బాధ్యత ఆయనది, కాబట్టి ఆయనే చూసుకుంటాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రములు ప్రభువా. ఈరోజు నా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయా నిత్యము మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడువని, అయా ముసలి వయస్సులో కూడా మమ్మల్ని విడిచిపెట్టక కాపాడతానని, అయా మమ్మల్ని ఎత్తుకొని నడిపిస్తారని తండ్రి, అయా మీరు మాకు భరోసా ఇచ్చినటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రములు. అవును నా తండ్రి, మేము ఏ స్థితిలో ఉన్నా ప్రభా, మమ్మల్ని అయా ప్రేమించే దేవుడవు నీవే, విడువక మా పైన కృప చూపే దేవుడవు నీవే అని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి బలపరిచి ఆదరించి ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రములయ్యా. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనలతో ఈ రోజున కృంగిపోతున్నారో ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. వారికి ఉన్న ప్రతి ఒక్క సమస్య నుండి విడుదలను అనుగ్రహించండి. ఎందరైతే బిడ్డలు తండ్రి అయా మీ యొక్క సన్నిధిలో చేరి మోకరించి ప్రార్థిస్తున్నారో ప్రభా, వారి యొక్క ప్రార్థనలు మీరు ఆలకించండి నా ప్రభువా. అయా వారికి ఉన్న ప్రతి ఒక్క అనారోగ్య సమస్య నుండి విడుదల దయచేయండి. వారికి ఉన్న ఆ రోగములన్నిటిని తీసివేసి ప్రభా సంపూర్ణ స్వస్థతను వారికి దయచేయండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడవు నీవే. నీ వైపున చూస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, సూచక క్రియలు బిడ్డల జీవితంలో మీరు జరిగించండి. ఉద్యోగం లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మంచి ఉద్యోగాన్ని మీరు దయచేయండి. అయా అప్పుల భారాలతో కృంగిపోతున్న బిడ్డలు మీరు లేవనెత్తండి. అయా అవును నా తండ్రి, అప్పు ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతమవుతూ టెన్షన్ పడుతూ ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ప్రభా మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి, మీ యొక్క ధైర్యాన్ని దయచేయండి ప్రభా. అయా మరి అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి ప్రభా. అవును తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా ఉద్యోగం నిమిత్తము ప్రార్థిస్తున్నారో, ప్రయత్నిస్తున్నారో ప్రభా, వారి యొక్క ప్రయత్నాన్ని మీరు సఫలం చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు ప్రభా అయా గొప్ప కార్యాన్ని మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి. యవ్వన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి అయ్యా, వారిని ఆశీర్వదించండి. బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి. ఉన్నతమైన స్థానంలో బిడ్డలను మీరు నిలవబెట్టండి నా ప్రభా. అయ్యా చేతి పని చేసుకున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. బిజినెస్ చేస్తున్న వారిని మీరు దీవించండి. ఎందరైతే బిడ్డలు నా ప్రభువా మరి తండ్రి రైతులుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి యొక్క పంట, వారు వేసిన పంట సమృద్ధిగా పండడానికి సహాయం చేయండి నా ప్రభ. ఎటువంటి నష్టాలు బిడ్డలకు రాకుండా తండ్రి మీ యొక్క సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి అయా వివాహాల విషయంలో మీ చిత్తమును కనిపెడుతున్న ప్రతి బిడ్డకు ప్రభ అయా గొప్ప కార్యాన్ని జరిగించండి. మీ చిత్తమును బిడ్డలకు బయలుపరచండి. సాటి అయిన సహకారాన్ని వారికి మీరు అనుగ్రహించండి. అదేవిధంగా సొంత గృహము లేని బిడ్డలకు తండ్రి సొంత గృహాన్ని దయచేయండి. బిడ్డలు తండ్రి ఎటువంటి ఉద్దేశాలతో, ఎటువంటి ఆలోచనలతో ఉన్నారో ప్రభా, ఆలోచనలన్నిటినీ తండ్రి మీరే సఫలము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి రక్షణ లేని ప్రతి బిడ్డకు యేసు నామములో రక్షణ దయచేయండి నా ప్రభా. మీ సువార్తకు లోబడే మనసును, సువార్తను అంగీకరించే మనసును, వినే మనసును ప్రతి బిడ్డకు మీరు కలగజేయండి నా ప్రభువా. నశించిపోతున్న ఆత్మలను తండ్రి రక్షించే కృపను దయచేయండి నా తండ్రి. అదేవిధంగా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. సువార్థికులను బలపరచండి, పరిచారకులను దీవించండి, మిషనరీస్ని మీరు ఆశీర్వదించండి నా ప్రభువా. అయా వారు చేసే ప్రతి పనిలో మీరే తోడుగా ఉండండి. మీ ఆత్మచేత బలమైన కార్యాలు వారి ద్వారా మీరు జరిగించండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభువా అయా దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. సంఘాలను విస్తరింప చేయండి. సంఘానికి మీరే శిరస్సు అయి ఉండండి ప్రభువా. అయా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్న ఒంటరిగా ఉంటుండగా ధైర్యపరచండి, బలపరచండి. ఒంటరి అయిన వాడు 1000 మంది అగునంటున్నావు ప్రభా. గొప్ప కార్యాన్ని బిడ్డల జీవితంలో మీరు జరిగించండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు. తల్లిదండ్రులు లేని వారి పక్షాన మీరే న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటూ అదేవిధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను కూడా దీవించి
దీవించండి అయ్యా. మీ యొక్క తండ్రి జ్ఞానము చేత తండ్రి దేశాన్ని ఎలా అభివృద్ధి పరచాలో వారికి తండ్రి మీరే బయలుపరచమని అయ్యా, మీ యొక్క సన్నిధిని మీ తలంపులను వారికి తోడుగా ఉంచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.